వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేతల వలసలు పెరుగుతున్నాయా? ఏపీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారా? బొత్స బాటలోని మరికొంతమంది మాజీ మంత్రులు జగన్ గుడికి చేరేందుకు సిద్ధపడుతున్నారా? లోటస్ పాండ్ వర్గాలు వెయిట్ అండ్ సీ అంటున్నాయి ఎందుకు? వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు ఎంతమంది చేరినా బొత్స నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతే జెండా ఎత్తేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకొందరు కాంగ్రెస్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని, బొత్స దీనికి రూట్ క్లియర్ చేస్తారనే ప్రచారానికి తగ్గట్లే కాంగ్రెస్ కు చెందిన ఓ కీలక ఎస్సీ నేత జగన్ పార్టీలో చేరబోతున్నారట. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత జగన్ తో మంత్రాలు జరుగుతున్నాయని, మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరటం లాంఛనమేనని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. వైసీపీలో బొత్స చేరికతో ఏపీకి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలకు ఓ మార్గం దొరికినట్లయిందట. కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తే లేదనే ఆలోచనతో మాజీ మంత్రి డొక్కా కూడా ఇప్పుడు ఇదే ఆలోచనతో ఉన్నారని సమాచారం. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లకముందే ఆయనతో మాణిక్య వరప్రసాద్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. డొక్కా చేరికతో పార్టీకి లాభ నష్టాలపై జగన్ సైతం పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో చేరే విషయంలో డొక్కా ముందే కొన్ని షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. మాణిక్య వరప్రసాద్ గతంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తాను వైసీపీలో చేరితే తాడికొండ నియోజకవర్గ బాధ్యతలు తనకే అప్పగించాలని డొక్కా జగన్ ని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. వైసీపీలో మాణిక్య వరప్రసాద్ చేరుతారనే ప్రచారంపై తాడికొండ నియోజకవర్గ వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారట. నియోజకవర్గంలోని కీలక నేతలంతా డొక్కా చేరిక వార్తలపై పెదవిరుస్తున్నారు. స్థానిక నేతల స్పందన ఎలా ఉన్నా డొక్కాను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సుముఖంగా ఉన్నారంటున్నారు. అసమ్మతికి తావు లేకుండా నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ముందే సర్ది చెప్పే బాధ్యతల్ని పార్టీ సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. జగన్ తిరిగి రాగానే పార్టీలో డొక్కా చేరికపై స్పష్టత వస్తుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.